దేవుడు మనకిచ్చిన ధైర్యం ఎలాంటిది, ఎందుకు మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని ఆలోచన చేస్తే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలిగిన వారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 14వ వచనం చదువుతున్నాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, చెప్పండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఎంతమందికి ఈ వాగ్దానం ఇష్టం? చేతులు ఎత్తండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. మన మనవి ఆలకించబడాలని కోరుతున్నామా, లేకపోతే మన ప్రార్థనలన్నీ వేస్ట్ అయిపోవాలని కోరుకుంటున్నాం? ఎవరైనా? అందరి కోరిక ఒకటే, నేను చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేయాలి? అంగీకరించాలి, ఆలకించాలి. ప్రార్థన ఆలకించు దేవుడు అనే మాట విన్నప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది, స్ఫూర్తి కలుగుద్ది. ఎస్, దట్స్ ట్రూ. ద బైబిల్ అఫర్మ్స్ దట్ ఫ్యాక్ట్ ఇన్ మెనీ వర్సెస్. అనేక వచనాల్లో ఈ సత్యాన్ని దేవుడు రుజువుపరిచాడు. మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనకు నేనేమిస్తాను? జవాబునిస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీరు అడిగే ప్రతి ఒక్కటి కూడా ఎందులో ఉండాలి? దేవుని చిత్తములో ఉండాలి. ఆయన చిత్త ప్రకారం అడగాలి. దేవుని చిత్తములో ఉన్న వాటిని మనం అడిగినప్పుడు ఇన్స్టెంట్గా నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. అనగా ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి కూడినప్పుడు, am I asking according to the will of God? ఇది దేవుని చిత్త ప్రకారం అడుగుతున్నానా లేదా అనేది పరిశీలన చేయాలి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ విషయాన్ని కూడా దేవుడు ఏం చేయడు చెప్పండి, ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఇప్పుడు ఎవరైనా ఇలా ప్రార్థన చేశారు అనుకోండి, ప్రభువా సినిమా హాల్కి వెళ్తున్నాను, బ్లాక్లో త్వరగా టికెట్ దొరికేలా సహాయం చేయమని, దేవుడు చేస్తారా? ఆ ప్రార్థన వింటాడు ఆయన? నువ్వు సినిమా చూడడం దేవునికి ఇష్టం కానప్పుడు టికెట్లు ఎందుకు ఇస్తాడు ఆయన నీకు? దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఆయన చిత్తములో ఉన్న వాటిని నువ్వు అడగగలిగితే, అకార్డింగ్ టు ద బైబిల్ ఈజ్ ద మెన్యూ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన మెన్యూ ఇది. వాట్ ఎవర్ యూ ఆస్క్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబిల్ గివ్స్ us కాన్ఫిడెన్స్ దట్ గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభువా నేను ఈరోజు 1 గంట ప్రార్థన చేయాలనుకున్నాను, సహాయం చేయ ప్రభువా. దట్స్ అ వండర్ఫుల్ ప్రేయర్. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రభువా ఈరోజు నేను ఒక 15 chapters or 20 chapters ఐ వాంట్ టు రీడ్ ఫ్రమ్ యువర్ వర్డ్. నీ వాక్యంలోంచి ఒక 20 అధ్యాయాలు చదవాలని ఆశపడుతున్నాను, నాకు పరిస్థితులు అనుకూలింపు చేయ ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు చక్కగా అనుకూలింపు చేస్తాడు. ప్రభువా నా బలాన్ని, నా శక్తిని నీ కోసం వాడవాలని ఆశపడుతున్నాను. లార్డ్ గివ్ మీ మోర్ గిఫ్ట్స్ అండ్ మోర్ టాలెంట్స్. ఐ వాంట్ టు యూజ్ దెమ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కింగ్డమ్. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. ఆయన రాజ్య విస్తరణలో ఆయన చిత్త ప్రకారం నువ్వు ఏది అడిగినా దేవుడు వాటిని అనుగ్రహిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. నీ విశ్వాసం బలపరుచినట్లుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రాగలవు ప్రభు దగ్గరికి. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన దేవుడు ఆయన. నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క శక్తిని, ఆయన బలాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. దేవుడు ఒక సందర్భంలో అన్నాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైందా అన్నాడు ఆయన. గాడ్ ఈజ్ నెవర్ వీక్ మై ఫ్రెండ్. దేవుడు ఎప్పుడు బలహీనుడు కాదు. తన బిడ్డలను వదిలిపెట్టే బలహీనుడు అసలే కాదు ఆయన బలవంతుడైన దేవుడు. తన ప్రజల ప్రార్థన అంగీకరించడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి బైబిల్లో 2 చోట్ల ఒకే మాట రాయబడింది, ఆయన కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావు, దేవుడు అలా చెవిని నీ వైపు ఇంక్లైన్ చేసి ఉంటాడంట ఆయన. ఎంతకన్నా అష్యూరెన్స్ ఏమన్నా కావాలా? కీప్ ప్రేయింగ్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్, గోయింగ్ త్రూ ఎ టఫ్ సిచ్యువేషన్, డ్రెడ్ఫుల్ కండిషన్, ప్రార్థన చేయి. నువ్వు నిలవలేని పరిస్థితుల్లో మోకాళ్ళు ఏమన్నాడు దేవుని సేవకుడు, మోకాళ్ళు వేసే ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు శక్తిని బలాన్ని ఇస్తాడు. ప్రార్థన ఆలకించు దేవుడు ఆయన. ఎంతోమంది ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. దేవుడు వారి ప్రార్థన ఏం చేసి చెప్పండి, ఆలకించాడు ఆయన. బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అడిగాడట, సార్ మీ పరిచయం ఎంత విస్తృతంగా అభివృద్ధి పొందింది, వాట్ ఇస్ ద సీక్రెట్? ఎంత విస్తృతంగా దేవుని సువార్త ప్రకటిస్తారు, ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక మంది దేవుని వాక్యం విని తమ హృదయాలు దేవునికి ఇస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ గ్రేట్ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్? దైవజనుడు అన్నాడు, ఓ పేపర్ పెన్ను తీసుకుని ఆయన రై అన్నాడు. 3 పాయింట్లు చెప్తాను, రాసుకోమన్నాడు. పాయింట్ నెంబర్ 1 ప్రేయర్, ప్రార్థన. పాయింట్ నెంబర్ 2 ప్రేయర్. 3వది ఇంకేమన్నా మారుస్తాడేమో అనుకున్నాడు, కానీ 3వది కూడా దేవుడి సేవకుడు అదే చెప్పాడు, ప్రార్థన అని. 3 పాయింట్లు చెప్తాను, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బిల్లీ గ్రాహం గారి సతీమణి గారు బిల్లీ గ్రాహం గారి పరిచర్ల కోసం, వారి ప్రయాణాల కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడట. దేవుని గొప్ప కార్యాలు జరిగించాడు, అద్భుతం జరిగింది.
ఈ రోజున బిల్లీ గ్రామ్ గారు పరిచయం వారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు అద్భుతంగా కొనసాగింపజేస్తున్నాను. నేను చెప్తున్నాను, ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు ఏ సంస్థనైతే నడిపిస్తున్నారో సమారిటన్ పోర్ట్స్ అనే సంస్థకి దేవుడు ఈ రోజున 25 విమానాలు ఇచ్చాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. 25 ఫ్లైట్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి ప్రపంచం అంతా. ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే కన్నీరు ఉందో, రెడ్ క్రాస్ కన్నా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ సమారిటన్ పోర్ట్స్ అనే సంస్థ అనేక మందికి మేలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ వాక్యం తెలుసా? కీప్ ప్రేయింగ్, ప్రార్థించే దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడు.